ఓం శ్రీ గణేశాయ నమః. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వినాయక చవితి పూజలో ఉపయోగించే పత్రాల ఔషధ గుణాల గురించి తెలుసుకుందాం. ప్రథమ పూజ్యుడు, ప్రథమ గణనాయకుడు విఘ్నేశ్వరుడు. మన జీవన అభ్యున్నతికి ఆటంకంగా నిలిచే అజ్ఞాన దారిద్ర్యం, దుఃఖం వంటి ప్రతికూల అంశాలను నివారించి విజయాలను అందించే జయకారకుడు వినాయకుడు. జ్ఞానం, ఐశ్వర్యం, సంతోషం, శక్తి, బుద్ధి, కార్యసిద్ధి, శుభం, లాభం, క్షేమం వంటి ఉదాత్తమైన సానుకూల శక్తుల సమన్వయ రూపమే గణపతి. ఎలాంటి విఘ్నాలనైనా అలవోకగా తొలగించే దైవస్వరూపుడు, దయామయుడు గణేశ్వరుడు. విఘ్నం అంటే మాయ. స్వామిని శరణు వేడితే ఆ మాయ తొలగుతుంది. అందుకే గణపతి విఘ్ననాశకుడు. అన్ని వక్రతల్ని దూరం చేస్తాడు కాబట్టి గణేశుడు వక్రతుండ విఘ్నేశ్వరుడు అయ్యాడు. గణపతికి గరికంటే చాలా ఇష్టం. వినాయక చవితి నాడు గరికతో గణపతిని పూజిస్తాం. ఈ గరికని దూర్వాయుగం అంటారు. దీనికి సంబంధించిన పౌరాణిక గాథ ఒకటి ఉంది. అనలాసురుడు అనే రాక్షసుడు లోకాలన్నింటినీ భయపెట్టేవాడు. దేవతలందరూ గణపతికి మొరపెట్టుకున్నారు. ఆయన అమాంతంగా అనలాసురుడిని మింగేశాడు. అనలము అంటే అగ్ని. అనలాసురుడిని మింగగానే వినాయకుడికి విపరీతమైన తాపం వచ్చింది. దేవతలందరూ ఆయనకు ఉపశమనం కలిగించడం కోసం అన్ని ఉపచారాలు చేస్తారు. పద్మాలు కప్పారు, పుష్పాలు వేశారు, చంద్రుని తీసుకొచ్చి ముఖం మీద ఉంచారు. ఏం చేసినా వినాయకుని తాపం చల్లారలేదు. చివరకు పరమశివుడు గరికపోస తీసుకుని చుట్టి గణపతి శిరస్సు మీద ఉంచాడు. అది ఫలితాన్ని ఇచ్చింది. అలా గణపతిని గరికపోసలతో పూజించడం అనే సంప్రదాయాన్ని సాక్షాత్ శివుడే మనకు అనుగ్రహించాడు. గణనాయకులందరికీ నాయకుడే గణపతి. వినాయక చతుర్థి నాడు మనం వరసిద్ధి వినాయకునికి పూజలు జరుపుతాం. అయితే అలాంటి గణపతికి కూడా ప్రభువైన వాడు మహాగణపతి. ఆయన కంటే అధికులు ఎవ్వరు లేరు. ఆ మహాగణపతినే మనం పసుపు విఘ్నేశ్వరునిగా పూజిస్తాం. శివుడు మహాగణపతిని పూజించాడు. ఆయన అనుగ్రహంతోనే త్రిపుర దహనం చేశాడు. శ్రీహరి వామనావతారం దాల్చినప్పుడు గణపతిని పూజించాడు. సృష్టి ప్రారంభంలో బ్రహ్మ సైతం ఆయన్నే ధ్యానించాడు. వినాయక చవితి నాడు మట్టి గణపతిని మాత్రమే పూజించాలి. ఎందుకంటే ఆ తిథి నాడు వచ్చే గణపతి శక్తిని ఆకర్షించే శక్తి ఒక్క మట్టికే ఉంది. భగవంతుని దేనిలోకి ఆవాహన చేస్తామో అది పవిత్రమై ఉండాలి. ఆ పవిత్రత మట్టికి ఉంది. కనుకనే వినాయక చవితి నాడు మృత్తికా గణపతిని పూజన చేస్తుండటం ఆచారంగా వస్తోంది. శ్రావణ మాసంలో వినాయక చవితి రోజు కుడుములు, ఉండ్రాళ్ళు తయారు చేసి వినాయకుడికి నివేదన చేసి ప్రసాదం తీసుకోవడం సాంప్రదాయంగా వస్తుంది. వినాయక చవితి పండుగలో మానవులు ఎంత సామాన్యులుగా జీవించాలో బోధపడుతుంది. ప్రకృతిలో సహజంగా దొరికే ఆకులు, కాయలు, గరికతో వినాయకుడిని అర్చించడంతో పాటు ఉండ్రాళ్ళను బియ్యపిండి, బియ్యపు రవ్వలతో స్వామికి ప్రసాదాలు తయారు చేస్తారు. అందులో నూనె, కారం వంటి పదార్థాలు ఉండవు. ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తూ కొంత ఆహార వైరాగ్యాన్ని అలవాటు చేసుకోవాలని గణనాయకుడు స్వయంగా ఆచరించి మనకు అనుసరించమని సూచిస్తున్నాడు. వినాయక చవితి నాడు ఆకు పూజలో వినియోగించే ఆకులన్నిటిలోనూ అద్భుత ఔషధ గుణాలు ఉన్నాయి. ఇలాంటి ఔషధ గుణాలున్న ఆకులను బాల్యం నుంచే పసిపిల్లలకు పూజ పేరుతో పరిచయం చేస్తే వారు పెద్దయ్యాక వారికి ఎంతో మేలు జరుగుతుంది. ఇలా 21 రకాల ఆకులలో గల ఔషధ గుణాలని తెలుసుకుందాం. మాచిపత్రి
మాచిపత్రం అంటారు, తెలుగులో మాచిపత్రి అంటారు. ఇది అన్ని చోట్ల దొరుకుతుంది. ఇది నులి పురుగుల్ని, దప్పికని పోగొడుతుంది. ఆకుల్ని కళ్ళ మీద పెట్టుకుంటే నేత్ర దోషాలు పోతాయి. శిరస్సు మీద పెట్టుకుంటే తలనొప్పి తగ్గుతుంది. బృహతి పత్రం, దీన్ని నేల మునగ అంటారు. కఫాన్ని, వాతాన్ని తగ్గించి జ్వరం, శ్వాసశూల, హృదయ దోషాలని హరిస్తుంది. దగ్గు, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. బిల్వపత్రం, దీన్ని తెలుగులో మారేడు అంటారు. రోజు 2 లేక 3 ఆకుల్ని నమిలి రసాన్ని మింగితే చక్కెర వ్యాధి నయమవుతుంది. దూర్వార యుగ్మం అంటే గరికె, రక్త పైత్యానికి, మూత్ర సంబంధ వ్యాధులకి కూడా ఇది చక్కగా పనిచేస్తుంది. దత్తూర పత్రం అంటే ఉమ్మెత్త అన్నమాట. దీని ఆకులు, కొమ్మలు, కాయలు, గింజలు, వేళ్ళు అన్నీ ఉపయోగమైనవే. ఉమ్మెత్త రసాన్ని తలకు మర్దన చేస్తే ఊడిపోయిన వెంట్రుకలు మొలుస్తాయంటారు. మానసిక రోగాలకి వైద్యం దీన్ని ఉపయోగిస్తారు. బదరీపత్రం అంటే రేగు, ఇది శ్లేష్మం, ఎముకలకు బలాన్ని ఇస్తుంది. బాల రోగాలను నయం చేస్తుంది. అపామార్గపత్రం, దీన్ని ఉత్తరేణి అంటారు. చర్మ రోగాలను నివారిస్తుంది. దీంతో పుల్లతో పళ్ళు తోముకుంటే దంత వ్యాధులు నివారించబడతాయి. తులసి పత్రం అంటే తులసి అన్నమాట. ప్రతి ఇంట్లోనూ తులసి మొక్క ఉంటుంది. ఆ తులసి దళాలని రోజు ఒక దళాన్ని తీసుకుంటే కనుక శ్లేష్మాన్ని హరించి క్రిముల్ని నాశనం చేస్తుంది. దగ్గు, వాంతుల్ని అరికడుతుంది. మూత్ర బాధల్ని పోగొడుతుంది. ఈ తులసి గాలి ఉల్లాసాన్ని ఇస్తుంది. చూతపత్రం అంటే మామిడి, లేత ఆకుల్ని పెరుగుతో తింటే అతిసారం వంటి వ్యాధులు హరిస్తాయి. మామిడి చెట్టు జిగురులో ఉప్పు కలిపి వేడి చేసి కాళ్ళ పగుళ్లకు రాస్తే అమోఘంగా పనిచేస్తుంది. మామిడి జీడి రసంతో పసుపు కలిపి రాస్తే ఒరిసిన పాదాల పుళ్ళన్నీ కూడా మాంతాయి. కరవీర పత్రం, దీన్ని గన్నేరు అంటారు. ఏ జాతి గన్నేరు ఆకులైనా కొమ్మ నుంచి తుంచి పాలు లేకుండా ఒక తడిగుడ్డలో పెట్టుకుని శరీరానికి కట్టుకుంటే జ్వరం ఎక్కువగా ఉన్నప్పుడు ఆ తీవ్రత తగ్గుతుందన్నమాట. విష్ణుక్రాంత పత్రం అంటే అవిసె అంటారు. కఫం, వాతం, వ్రణాలకి, క్రిములని హరిస్తుంది. దీని ఆకుల్ని నిమ్మరసంతో నూరి తామర ఉన్న చోట పూస్తే తామర తగ్గిపోతుంది. దాడిమి పత్రం, దీన్ని తెలుగులో దానిమ్మ అంటారు. హృదయానికి బలాన్ని చేకూరుస్తుంది. దేవదారు పత్రం, దేవదారు, దీని తైలం వాపుల్ని హరిస్తుంది. ఎక్కిళ్ళని, చర్మరోగాల్ని తగ్గిస్తుంది. మరువక పత్రం అంటే మరువం అన్నమాట. మన పూలమాలల్లో కడుతూ ఉంటాం మరువాన్ని. ఇంపైన వాసన కలిగి వాత, శ్లేష్మ దోషాల్ని హరిస్తుంది. తేలు, జెర్రి మొదలైన విషపురుగుల విషాన్ని హరిస్తుంది. శ్వాస, హృద్రోగాలను కూడా తగ్గిస్తుంది. దీన్ని పసుపుతో నూరి రాస్తే గజ్జి, చుడుము మొదలగు చర్మ వ్యాధులన్నీ కూడా తగ్గుతాయి. సింధువార పత్రం అంటే వావిలి అన్నమాట. ఈ వావిలాకుల్ని పురిటి స్నాన సమయంలో నీటిలో వేసి కాచి ఆ నీటితో స్నానం చేస్తే బాలింతకు వాతం చేయదన్నమాట. దీన్ని నుదుటకు పట్టిస్తే తలపోటు తగ్గిపోతుంది. జాజి పత్రం అంటే జాజి, తరచుగా తింటే శరీరానికి మంచి తేజస్సునిస్తుంది. కంఠస్వరాన్ని బాగు చేస్తుంది. నోటి దుర్వాసనలన్నీ కూడా పోతాయి. గండకీ పత్రం అంటే అడవి మొల్ల, దీని రసం అపస్మారక స్థితిని, పైత్య వికారాలని, మూర్ఛల్ని తగ్గిస్తుంది. శమీపత్రం అంటే జమ్మి అన్నమాట. అతిసారం, కుష్టు, రక్తపాతాలని శమింపజేస్తుంది. ఆకు రసాన్ని పిప్పళ్ళలో పెడితే, పిప్పి పనులు ఉంటాయి కదా, ఆ పిప్పి పన్నుల్లో పెడితే ఆ నొప్పి తగ్గి పన్ను ఊడిపోతుంది అన్నమాట. దీని గింజల చూర్ణం పాలతో తాగితే చాలా మంచిది. అశ్వత్థ పత్రం అంటే రావి చెట్టు,
రావి ఆకులు అన్నమాట. ఈ రావి చెట్టు యొక్క గాలి శ్రేష్టం, గర్భదోషాలను నివారిస్తుంది. ఈ చెట్టు కింద కూర్చుని చదువుకుంటే జ్ఞానవృద్ధి కలుగుతుంది. అర్జున పత్రం అంటే మద్ది. ఈ మద్ది ఆకులు తెలుపు నలుపు రకాలు ఉన్నాయి. వాత రోగాలను పోగొడుతుంది, కఫ రోగాలను శమింపజేస్తుంది, వ్రణాలని మాన్పుతుంది. అర్కపత్రం అంటే జిల్లేడు అనమాట. శరీరాన్ని కాంతివంతం చేస్తుంది. ఆకులను తలపై పెట్టుకుని స్నానం చేస్తే జలుబు తగ్గుతుంది. శిరోదోషాలు, వ్యాధులు, విషదోషాలన్నీ పోతాయి. దీంతో 64 రకాల వ్యాధులకు చికిత్స చేయొచ్చు. అందుకనే రథసప్తమి రోజు ఉదయం జిల్లేడాకులను పెట్టుకుని తల మీద చేతుల మీద పెట్టుకుని స్నానం చేసి సూర్యుని యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు. ఇలా ఈ ఆదిదేవుని పూజలో పత్రి ఎంతో ఆరోగ్యప్రదంగాను ఐశ్వర్యప్రదంగాను ఉంటుంది. కాబట్టి మనం ఈ పత్రి పూజని విశేషంగా చేస్తూ ఉంటాం. మోహన్ వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్ వాణి తెలుగు పోడ్కాస్ట్.